వెల్కమ్ టు ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్. ఇసుక ర్యాంపు తనకు దక్కలేదనే అక్కసుతో టీడీపీ నాయకుడు ఇసుక ర్యాంపు నిర్వహణకు ఆటంకాలు సృష్టించిన సంఘటన రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది. కోటిలింగాలపేట ఇసుక ర్యాంపును శ్రీ వెంకటేశ్వర స్వామి శాండ్ అండ్ బోట్స్ మెన్ లేబర్ కాంట్రాక్ట్ సొసైటీ పేరుతో గత 40 సంవత్సరాలుగా ఇసుక ర్యాంపు నిర్వహిస్తున్నారు. గతంలో కుమారి థియేటర్ వాటర్ వర్క్స్ వద్ద ఉన్న 2 ఇసుక ర్యాంపులను 2017లో అప్పటి నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ విజయరామరాజు కోటిలింగాల రేవు వద్దకు తరలించారు. అప్పటి నుంచి కోటిలింగాల రేవు నెంబర్ 1 ఇసుక ర్యాంపును శ్రీ వెంకటేశ్వర స్వామి శాండ్ అండ్ బోట్స్ మెన్స్ సొసైటీ లేబర్ కాంట్రాక్ట్ వర్కర్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు తమ వద్ద ఉన్న అన్ని రకాల అనుమతులను పరిశీలించి ఇసుక ర్యాంపు తిరిగి పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు కడియాల గణపతి, రేలంగి నరసింహరావు, అన్నమోహన్, గంటల వెంకన్న, దూలం పరమయ్య, చెన్నారావు తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర బోర్డు సొసైటీ మాట్లాడుతున్నామండి. గత 6 నెలల నుంచి కూడా మాకు జీవనాభాసం ఏమీ లేదండి. మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. దయించి మా ఏళ్ళ వారు మమ్మల్ని గత దృష్టిలో పెట్టుకోమని మాకు అనుమతి ఇప్పించాలని కోరుతున్నామండి. నాలుగు కూడా చాలా మునిగిపోయి ఉన్నాయండి. వీళ్ళు కూడా చాలా పెట్టుబడి పెట్టుకోవాలండి. మాకు పెట్టుబడి పెట్టేది మా జీవనాహారం ఇదండి. ఇది మాకు ఇబ్బందులు ఉన్నాయండి కదా, చూడండి. మాకు దయచేసి ఏళ్ళ వారు మాకు ఎమ్మెల్యే గారితో మాట్లాడి మాకు ఇప్పించమని అడుగుతున్నామండి. కూడా మాకు అభిషేకం పెడుతున్నారండి కదా, మాకు కూడా ఇప్పించండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా మమ్మల్ని కదా చూసి ఉంటుందండి. మమ్మల్ని కదా ఇబ్బంది పెట్టకుండా కదా జీవనాపాదం చేయమని కోరుతున్నామండి. నా పేరు కడియాల గణపతి అండి. మాది వెంకటేశ్వర స్వామి లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ అండి. గత 30-40 సంవత్సరాలు బట్టి మా సొసైటీ ఉందండి. గత 6 నెలలు ప్రభుత్వం మారిన తర్వాత మా 6 నెలలు బట్టి మా బతుకులు 400 కుటుంబాలు రోడ్డున పడ్డాయండి. వెళ్ళిన వాళ్ళకు దయించి మా మీద దయించి మా సొసైటీకి ఆర్డర్ వస్తుందో కోరుతున్నామండి. నెక్స్ట్ ఇంకోటి విషయం ఏంటంటే, మీ ఏ పార్టీ తాలూకు కాదండి, మిమ్మల్ని నమ్ముకొని మేము బతుకుతున్నామండి. ప్రభుత్వం మమ్మల్ని గమనించి మా సొసైటీకి మాకు అనుమతులు ఇస్తారని చెప్పి మేము కోరి ప్రార్థిస్తున్నామండి. గతంలో ఈ రేవు ఎక్కడ ఉండేదండి? గతంలో ఈ రేవు కుమార్ ట్యాక్స్ దగ్గర వాటర్ హౌస్ దగ్గర ఉండేయండి రేవులకి. అటు మా వెంకటేశ్వర స్వామి సొసైటీ తీసుకొచ్చి అప్పుడున్న విజయరామ గారి టైంలో 2017లో ఇక్కడ మార్చారండి. ఇక్కడికి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రేవు అభివృద్ధి నిమిత్తం మేము 90 లక్షల వరకు ఖర్చు పెట్టామండి. 50 లక్షలు 55 లక్షల వరకు అద్దెలు చెల్లించి ఉన్నామండి. దయించి మా ఎమ్మెల్యే గారు అయిన వాసు గారు మా మీద దయించి మా వెంకటేశ్వర స్వామి సొసైటీకి అనుమతులు ఇస్తారని చెప్పి ప్రార్థిస్తున్నామండి. ఇప్పుడు ఎన్ని నావలు తిరిగేవి ఆగిపోయినాయి? ఇప్పుడు 31 నావలు తిరిగాయండి. ఇక్కడ 31 నావల మీద ఇంచుమించు ఇక్కడ ఉన్న లారీ డ్రైవర్లు, లారీలు మొత్తం కలుపు 400 కుటుంబాలు దీని మీద ఆధారపడి బతుకుతున్నామండి. దాన్ని బట్టి ఇది ఎన్ని నెలల నుంచి ఆగిపోయింది ఈ రేవు? ప్రభుత్వం వచ్చిన కానించండి, కొత్త ప్రభుత్వం వచ్చిన కానించి మా 6 నెలలు 6 నెలలు అండి. 6 నెలలు బట్టి ఆగిపోయి ఉన్నాయండి సార్. కొద్దిగా ఎమ్మెల్యే గారు దయించి మాకు అనుమతులు ఇస్తారని చెప్పి మేము ప్రార్థిస్తున్నామండి. మీ పేరు? నా పేరు అమరపల్లి వీరబాబు అండి. వైస్ ప్రెసిడెంట్ అండి శ్రీ వెంకటేశ్వర బోర్డు బోట్స్ మెన్ సొసైటీకి.